ఆడుతా తీయగా చల్లగా తెలుగుకు పెద్దపీట వేయాలన్నటువంటి ఒక తాపత్రయం నాలాంటి వాళ్ళు ఎంతోమందిలోనూ ఉన్నది. కారణం ఏంటంటే దానికి మనం మాతృభాషకు బాగా దూరం అయిపోతున్నాం, మనతనాన్ని వదిలేస్తున్నాం అన్న దుగ్ధ చాలామందిలో ఉన్న. ఇప్పుడు నాలాంటి వాడు ఇలాంటి వేదిక ఇచ్చినప్పుడు ఆ కార్యక్రమం ద్వారా తెలుగు గురించి 4 మంచి మాటలు చెప్పడం, ఎక్కడ వేదిక మీద దొరికినా నాకు చేతనైనటువంటి నా కృషి నేను చేస్తూనే ఉన్నాను. ఇవాళ నిజం చెప్పాలంటే నేను జనరల్గా మాట్లాడుతున్నాను, ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు. ఒక పాఠశాలలోనో ఒక కళాశాలలోనో ఒక తెలుగు పద్యం చక్కగా చెప్పి తాత్పర్యం చెప్పేటటువంటి తెలుగు మాస్టర్లు ఎంతమంది ఉన్నారంటే కొంచెం ఆలోచించవలసిన విషయమే. అందుకని పిల్లలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంజనీర్లు కావద్దు, మెడిసిన్ చేయొద్దు అని కాదు. దానికి సమాంతరంగా చాలా 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 మంచి కోర్సులు ఉన్నాయి. అలాంటి ముఖ్యంగా తెలుగు ఓరియంటల్ BAOL తెలుగు ఉంది, BAOL సంస్కృతం ఉంది. ఇవి చేసిన వారికి కూడా కనీసపక్షం 10,000 రూపాయలు వచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి కాకుండా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా వేరే మిగతా సివిల్ సర్వీస్ పరీక్షలకు వెళ్ళడానికి కూడా అర్హతలు ఉన్నాయి ఇది కనుక చేస్తే. నేను వివరంగా దీని గురించి చెప్పడానికి నాకు సమయాభావం ఉంది కాబట్టి కేవలం తన స్వయం కృషితో పెద్దల సహకారంతో దుర్గామల్లేశ్వర సంస్కృత ఆంధ్ర కళాశాలను నడుపుతూ ఒక 15 మంది పిల్లలకు ఉచితంగా విద్య చెప్తూ వాళ్ళకు ఉచితంగా అన్నం పెడుతూ ఎవరన్నా డబ్బులు ఇస్తామన్నా కూడా యాచించకుండా తెలుగు పట్ల సంస్కృతం పట్ల ఎంతో మక్కువతోటి పిల్లలకు నేర్పించాలన్న ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ఈ జగద్గురు ఆర్ష విద్యాపీఠానికి సంబంధించినటువంటి మహానుభావులు ఇక్కడికి విచ్చేశారు. అయ్యా నమస్కారం, స్వాగతం మీకు. ఇది నేను వారి పాఠశాలకు సంబంధించిన పబ్లిసిటీ కోసం ఉపయోగించుకుంటున్నది కాదండి. నాకు వారెవరో తెలియదు. వారు చేస్తున్న సేవ చేసుకున్న తర్వాత మనం ఏమన్నా చేయలేకపోతామా దీనికోసం అని 10 మందికి చెప్తే కనీసం అందులో 4గురికైనా తెలిసి తెలుగు కూడా నేర్పిద్దామని పిల్లల్ని నేర్పిస్తారేమోనని ఒక తాపత్రయం. ఆయన చెప్పారు, ఒక మేకలు కాచుకుంటున్న పిల్లవాడు ఆయన మాట్లాడిన మాటలు విని ఆయన దగ్గర చేరి తెలుగు నేర్చుకుని వాళ్ళ పద్యాలు అనర్గళంగా చదువుతున్నాడంటే నాకు చాలా 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 ఆనందం వేసింది. వెంకట సూర్యనారాయణ శర్మ గారు వేరే ఏమీ యాచించకుండా ఆయన అభ్యర్థించకుండా పిల్లల్ని పంపించండి చదువు నేర్పిస్తున్నాను అంటున్నారు ఇన్స్టిట్యూషన్లో. చాలా చాలా ఉదాత్తమైనటువంటి ఆయన ఆశయాన్ని మనం పిల్లలకు నేర్పిస్తామో లేదో కానీ ముందు అభినందిద్దాం. అయ్యా నమస్కారం. తల్లి బట్ట కడుతుంది మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు. అక్షరం అంటేనే శాశ్వతమైనదని, అయినా కూడా ఆ అక్షరాన్ని కూడా క్షరం చేయగలిగినటువంటి శక్తివంతులు ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళకు అడ్డుపడేటటువంటి ఆ తల్లి కరుణా కటాక్షం మీకు ఎప్పుడూ ఉండాలని, మన తెలుగుదనం బాగా రాజిల్లాలని, మీలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో మీ కళాశాల కూడా బాగా ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. జయీభవ విజయీభవ. మీరు వయసులో బహుశా నాకంటే చిన్నవారు అయి ఉండొచ్చు, అయినా మీ పాదాలకు ఇక్కడి నుంచి నమస్కరిస్తున్నాను. శుభం భూయా. తర్వాత చిరంజీవి వస్తున్నాడు, అభినందించండి. ఉపమాక కార్తిక్ తగ్గమాక బ్రహ్మాండంగా వాడే ఆదరగొట్టే. ఓకేనా? సంతోషం. కార్తిక్ ఎంపిక చేసుకున్న పాట భువనచంద్ర రచన, మణిశర్మ సంగీతం, సుఖ్వీందర్ సింగ్ రాధిక కలిసి పాడిన పాట సహబాష్. అన్నయ్య సినిమా నుంచి ఆట కావాలా పాట కావాలా. ఆట కావాలా పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెనుగు బీటు కావాలా. ఆట కావాలి పాట కావాలి, గాజువాక సెంటర్లో ఫ్లాట్ కావాలి. ముందే టెండర్ పెడితే అట్టా బేబీ, మానేదట్టా గురువా అది నా హాబీ. ఊపే వెళ్ళే చేసే డ్రిల్లే, భూగోళం అది రేలా కదం తొక్కాలే. స్వీట్ కావాలా హాట్ కావాలా, నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా.
రాసిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలి. ఓ పోరి నీ తలుకు బెళుకు అందాలతో మత్తెక్కించే పోరి, నీ చూపులతో నా మనసును గుచ్చేసావే నారి, నిన్ను చూస్తే మన సాగనందే ఐఎమ్ వెరీ సారీ. చల్లకొచ్చి ముంత దాస్తే లాభం లేదే, పిల్లగాలి గిల్లుతోంది దిల్ దే దే దే. మండపేట కుర్రదాన్ని ఓ బాబయ్యో, మనీ పర్సు చూస్తే తస్సదియ్య మహాయిదయ్యో. ఓకే రాణి చేస్తా బోణి, ఆ పైన చెప్పద్దే మరో కహాని. జిప్స్ కావాలా లిప్స్ కావాలా, గరం గరం సింగపూర్ పప్స్ కావాలా. లిప్స్ కావాలి చిప్స్ కావాలి, అప్పనంగా ఇసే షిప్ యార్డ్ కావాలి. నిన్ను చూస్తే మనసవుతుంది, ఈ డ్రెస్ తోటి రావాలంటే సిగ్గేస్తుంది. పట్టు చీర కొని పెడితే ముంబై పుల్లి, నన్ను పట్టు పట్టనిస్తావా జూకా మళ్ళీ. అయితే రెడీ బట్టే బీడి, కమ్మంగా ఆడేద్దాం కిస్ కబడ్డీ. రెండు కావాలా దుబడి కావాలా, లైట్ లైట్ లండన్ ఫోమ్ బెడ్ కావాలా. రెండు కావాలా దుప్పటి కావాలి, రాసిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలి. ముందే టెండర్ పెడితే అట్టా బేబీ, మానేదట్టా గురువా అది నా హాబీ. ఊపే ఒళ్ళే చేసే డ్రిల్లే, భూగోళం అది రేలా కదం తొక్కాలే. స్వీట్ కావాలా హాట్ కావాలా, నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా. స్వీట్ కావాలి హాట్ కావాలి, మస్తు మస్తు మెగాస్టార్ ముద్దు కావాలి. Karthik, well, neatly presented. Attitude, I really like the attitude. కానీ కొంచెం టెంపో మీరు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మేబీ జోర్లో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్. ఇట్స్ ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్, మీరు మెగాస్టార్ ఫ్యానా? నేను కూడా. మెగాస్టార్ యాక్షన్, ఆయన యాక్టింగ్ అది వన్ సైడ్, బట్ ట్రూలీ స్పీకింగ్ సింగర్స్ లైక్ ఓన్లీ హిమ్ అగైన్ దే హ్యావ్ గివెన్ యాడెడ్ మోర్ లైఫ్. లేదా నేను నిజం చెప్తున్నాను హీ హ్యాస్ యాడెడ్ మోర్ లైఫ్ బికాస్ మై బ్రదర్ మా చెల్లి వాళ్ళు హస్బెండ్, హీస్ ఫ్రమ్ పాలకులు. హీ వాస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ పాలకులు, అండ్ హీస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాన్నగారు. నేను అంత తెలుగు ఫిల్మ్స్ అన్ని నేను చూడడానికి అవకాశం నాకు దొరకట్లేదు, కానీ ఆయన చెప్తారు బాలుగారు ఒక్కరే చిరంజీవి గారికి, లేకపోతే పాత హీరోస్ పెద్దవాళ్ళు వాళ్ళకి, నాగార్జున గారికి ఒక్కొక్క రకంలాగా ఆ క్యారెక్టర్కి హీరోస్కి అలా పాడతారని అంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సినిమా సింగింగ్ అండ్ ప్లేబ్యాక్ సింగింగ్. అండ్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్, సూపర్. బాగుంది, బాగా పాడారు. థ్యాంక్ యూ, వెల్ డన్. I enjoyed. Very nice. ఆవేశమంతా ఆలాపనేలే ఉదయినిగా. ఇంత బాగా నేను కూడా పాడుంటే ఎంత బాగుండేది అనిపించి అంత గొప్పగా పాట పాడింది చిరంజీవి.